ఆగండి ఆగండి, లోనికి వెళ్ళడానికి వీలేదు. బాగాలేదండి, ఆగండి అయ్యా, లోపలికి వెళ్ళాలి సార్. ప్లీజ్ మాట వినండి అయ్యా, చెప్తే అర్థం చేసుకోండి. ఓపిక పట్టండి. అయ్యా బాబు కడుపులో నొప్పిగా ఉంది బాబు, డాక్టర్ గారికి చూపించాలి, దయచేసి గేట్ తెరిపించండి బాబు. ఒక్కసారి చెప్తే అర్థం కదా, లోపల మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎవరిని లోపలికి పంపట్లేదు. చెప్పు పున్నారావు, అసలు ఏం జరిగింది? నాకేం తెలియదయ్యా, అనవసరంగా ఆడే ఇరికిచ్చాడు. అయినా నువ్వు అంత తొందరపడకుండా ఉండాల్సింది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఎలా బయటపడాలన్నది ఆలోచించు. అందుకేనయ్యా నాకు టెన్షన్. గేట్ తీయించండి సార్. ఆ సైడ్ ఆపో అయ్యా. ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు. 10 నిమిషాలు ఓపిక పడితే ఇక్కడ చచ్చిపోతాడు సార్. పోనీ పోనీ పోనీ. నువ్వేం టెన్షన్ పడమాక, నీ కోరిక తీరుద్దు. నువ్వు నిర్దోషమని అసెంబ్లీలోనే నిరూపిస్తా. నువ్వేం మెగబెట్టుకోమాక. సార్ మరుంటా సార్, అసెంబ్లీకి టైం అయింది, నీ తరఫున మాట్లాడడానికి నేను ఉన్నా. థ్యాంక్స్ సార్. సార్ సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు సార్. ఎక్కడున్నారు? పాత ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు సార్. సింహాచలం గారు, సింహాచలం గారు, లేదు సార్, ఉస్మానికి తీసుకెళ్ళమన్నారు. పోనీ పోనీ. సార్ ఎస్ఐ గారు, 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 ఎస్ఐ గారు. ఏంటి ఏంటి ఏమైంది? వాట్ హ్యాపెండ్? మా అన్న ఎమ్మెల్యే అదే పున్నారావు గారిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇతను తీవ్రవాది కాదు, ఉగ్రవాది అంతకన్నా కాదు. ఈ దేశాన్ని ప్రజలను ప్రేమించే ఒక సామాన్య భారతీయుడు. మరి ఎందుకిలా మారాడు? ఎంత వాసనగా ఉందట్రా, ఎడతావుతారా మీరు? నాకేమో అలవాట్లేని అవపోసన. ఏం చేస్తాం, తాగాల, టెన్షన్, డాక్టర్ అడ్వైజ్. ఏమండి ఎమ్మెల్యే గారు? ఓ చైర్మన్ గారు మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఏంటంటే సీరియస్గా ఉన్నారు? సర్వే జన సుఖనోభవంతా? అందరూ సుఖినోభవంతే, నేను తప్ప. కష్టాలేంటే. నారాయణ నారాయణ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్వి,
ప్రజల డబ్బే బ్యాంకు డబ్బు, బ్యాంకు డబ్బే నీ డబ్బు. అలా అనుకునే పేకల మీదకి తెచ్చుకున్నాను. పరిస్థితి చాలా టెన్షన్గా ఉందండి. చివరిగా నీకు టెన్షన్ ఏంట అన్నట్టు డాక్టర్ చెప్పాడు. ఏమని? టెన్షన్ తగ్గుద్దంట. ఓ పెగ్ కొట్టు. అవసరం లేదు, డబ్బు కొడితే చాలు. అంటే ఏంటి? అంటే ఏమిటా? ఆ? ఏమండోయ్, ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడకండి. అవతల బ్యాంకు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. రిజర్వ్ బ్యాంకు నుంచి నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. నా మీద ఎంక్వైరీ కూడా నడుస్తోందండి. మీలాంటి వాళ్ళని నమ్మి బ్యాంకుకు చాలా ద్రోహం చేశాను. చివరకు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సార్, ముందు ఆ డబ్బు కట్టండి సార్. కట్టకపోతే చచ్చే ముందు సీఎం గారిని కలిసి మొత్తం చెప్తాను. మీ అందరు ఇరుక్కుంటారు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా చెప్పాలి నువ్వు? అంతా చెప్పేసావు కదా. ఇదే కదా ఫైనల్. ఎంత కట్టాలి? 15 కోట్లు. కొంచెం మంది పోయిరా. ఒక 6 నెలలు టైం ఇవ్వండి. కుదరదు. ఓ 3 నెలలు ఇవ్వండి. కష్టం. 1 నెల. 10 రోజుల్లో డబ్బులు కట్టాలి. లేకపోతే ఆ తర్వాత నా చేతుల్లో ఏముండదు. సార్, ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి పోనే. అలాగే సార్. రంగారావు, ఎన్ని రోజుల్లో కట్టాలి? 10 రోజుల్లో కట్టాలి. అంత టైం అక్కర్లేదులే. ఒకసారి అటు చూడు. తుపాకి నీదే, ముందు చూడు. దీన్నే అంటారు విజన్ 2000 చెల్లాలి. కానీ రా. నారాయణ కోఆపరేటివ్ బ్యాంక్ తీసుకుపోరా. ఏంటి సాక్ష్యం చెప్పటం లేదా? పెళ్ళాన్ని కొట్టే హక్కు కట్టుకున్నోడికి లేదు, పిల్లల్ని కొట్టే హక్కు కన్నోడికి లేదు. కానీ ఏ కారణం లేకుండా మనిషిని కొట్టే హక్కు ఒక్క పోలీసుడికి మాత్రమే ఉంది. ఉతికేరా. రేయ్, టీ తీసురా. హలో, నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం అయ్యా. చెప్పండి సార్. ఆత్మహత్య కేసు పంపించా. అర్థం కాలేదు సార్. అదేనయ్యా, ఆత్మహత్య కేసు పంపించా నీ దగ్గరికి. ఓహో, అర్థమైంది సార్. ఏ పోలీస్ స్టేషను? నీ పేరు? చలపతి. చైర్మన్ గారి దగ్గర ఎంతకాలంగా పనిచేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి. మీ సార్ ఆత్మహత్య చేసుకునే ముందు ఎక్కడి నుంచి వస్తున్నారు? క్లబ్ నుండి. అసలు ఏం జరిగింది? సార్ పాన్ తీసుకురమ్మన్నారు. రోడ్డు పక్కనే కారు ఆపి పాన్ తీసుకురావడానికి వెళ్ళాను. ఇంతలో రివాల్వర్ పేరుని శబ్దం వినిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాను. తల్లోంచి రక్తం కారుతుంది. అప్పటికే సార్ చనిపోయారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదు. మీ సార్ మీకు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. పోనీ ఏదైనా గొడవ జరిగిందా? ఏం జరగలేదు. నమస్తే సార్. నమస్తే. ఏంటా శ్రీనివాసు, డ్రైవర్ని ప్రెస్ వాళ్ళతో మాట్లాడిస్తున్నావు? వాళ్ళ లోపల తీసురా. ఓకే సార్. 40 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంక్ రేపటి నుంచి కష్టాల్లో పడుతోంది. బ్యాంకు పనితీరు ఏమాత్రం సరిగ్గా లేదని రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎన్నోసార్లు నోటీసులు పంపించాం. 1 నెల రోజులు టైం ఇవ్వండి, అన్నీ సర్దుబాటు చేస్తాను అన్నాడు చైర్మన్. నమ్మాం. ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చేసిన తప్పులు లోపాలు అన్నీ ఓ మిస్టరీ. అసలు బ్యాంకుకి ఎంత రావాలి, ప్రజలకి ఎంత ఇవ్వాలి అనేది పెద్ద ప్రశ్న. బోర్డులో మిగతా డైరెక్టర్లు కూడా చైర్మన్తో చేతులు కలిపి బ్యాంకుని స్థితికి తీసుకొచ్చారు. ఎవరికి వారు దోచుకున్నారు. మరి డిపాజిటర్ల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? రుణాలు తీసుకున్న వాళ్లలో నిజమైన వాళ్ళెంతమంది, బినామీలెంతమంది, తాకట్టాస్తులను జప్తు చేసి అమ్మితే వచ్చే మొత్తం ఎంత తలుచుకుంటేనే భయంగా ఉంది. సార్, రేపు దీని మీద క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. కేసు సిబిసిఐడికి అప్పగిస్తున్నాం. డియర్ ఆఫీసర్, చేతులు దులిపేసుకునే కబుర్లు చెప్పొద్దు. నేను ఢిల్లీకి ఫోన్లో మాట్లాడాను. బ్యాంకును మళ్లీ సవ్యంగా నడిపించడానికి అన్ని అవకాశాలు పరిశీలించమన్నారు. రుణాల వసూలుకి మేము ఒక టీముని ఏర్పాటు చేశాం. మా ఎంక్వైరీలో దోషులుగా తేలిన వ్యక్తుల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. బ్యాంకును నమ్మిన డిపాజిటర్లు నష్టపోకూడదు. బై ది బై జెంటిల్మెన్, హీఈస్ మిస్టర్ చక్రవర్తి, యంగ్ అండ్ డైనమిక్ స్పెషల్ ఆఫీసర్, రికవరీ టాస్క్ ఫోర్స్.
ఉద్యోగంలో చేరిన అతి తక్కువ కాలంలోనే సమర్థుడైన అధికారిగా సెంట్రల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సందర్భాల్లో చాలా మంది పెద్ద మనుషులకి నిద్ర లేకుండా చేశారు. మిస్టర్ చక్రవర్తి, మాట్లాడు. చేసి చూపిద్దాం సార్. కొంచెం తప్పండి. అమ్మా, ఏమైందమ్మా? చూడమ్మా, నా మూడు పోలీసు ఉద్యోగం చేసేవారు. ఆయన డ్యూటీలోనే చచ్చిపోయారు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఈ బ్యాంకులో వేశాను. ఇప్పుడు బ్యాంకు మూసేశారు. ఇక మేము ఎట్లా బతకాలా? ఇక మాకేంటమ్మా దిక్కు? భగవంతుడా, ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడితే మొదటిగా మోసం వచ్చిందమ్మా. అయ్యో, ఇవిడికి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మీరు ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేశారా? ఏమ్మా, నా ముఖం చూస్తే తెలియట్లే. నా కొడుకు పెళ్ళా మాట వినే మనిషి. కోడలికి నేనంటే ఇష్టం లేదు. నా రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకులో వేసుకుని ఆ వచ్చిన వడ్డీతో హాయిగా బతికేవాడిని. డబ్బులు పోయాయి. మళ్ళీ కోడల దగ్గరికి వెళ్ళి బతకటానికి ఇంత ముద్ద పెట్టమ్మా అని అడుక్కోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాంకు లోపలికి వెళ్ళాలి. ఎందుకు? డబ్బులున్నాయి. కుదరదు. వెళ్ళి తీరాలి. లోపల మాట్లాడుతూ వెళ్ళి తీరాలి. అయ్యో, ఏంటి? ఏం జరిగింది? డబ్బులు డ్రా చేసుకుందామని వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. ఎప్పుడు వచ్చినా రేపు రండి అంటారు. ఈ రోజు వస్తే ఏకంగా బ్యాంకే మూసేశారు. అడిగితే తోసేశారు. నెల రోజుల్లో నా కూతురు పెళ్లి. దాని పెళ్లి కోసమని ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ చేశాను. డ్రా చేసుకుందామని బ్యాంకుకి వస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు సమయానికి డబ్బులు అందకపోతే దాని పెళ్లి ఆగిపోతుంది. నాకు వేరే దారి లేదు. ఇదే బ్యాంకు ముందు ఆత్మహత్య చేసుకోవాలి. అప్పుడైనా వీళ్ళ మనసు మారుతుందేమోనమ్మా. హలో, తప్పండి తప్పండి తప్పండి. వెయిట్ మినిట్ ప్లీజ్, వెయిట్ మినిట్. చెప్తున్నాను కదా సార్, స్పెషల్ ఆఫీసర్ గా మీరేం చేయబోతున్నారు? ముందు డిపాజిటర్లతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను. వెయిట్ వెయిట్. అందరికీ నమస్కారం. దయచేసి మీరెవరూ బాధపడకండి. ఈ బ్యాంక్ దివాలా తీయలేదు. మీ డబ్బులు మీకు వస్తాయి. కాకపోతే అవి కొందరు పెద్ద మనుషులు జేబుల్లో ఉన్నాయి. ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి. ఈ బ్యాంకు మీ డబ్బులు మీకు చెల్లించడం ప్రారంభిస్తుంది. అప్పటి వరకు ఈ బ్యాంకు మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకొక నెల రోజులు పెంచండి. మీకు ఇంకేమైనా సందేహాలుంటే రేపటి నుంచి బ్యాంక్ వచ్చి కనుక్కోవచ్చు. బ్యాంక్ తెరిచే ఉంటుంది. ఏ ఆఫీసర్, ఒక్క నిమిషం ఆగు. మేము 2 గంటల నుంచి ఇక్కడ నిలబడి అరుస్తూ ఉంటే నువ్వు వచ్చిన 5 నిమిషాల్లో అది ఇది మాట్లాడేసి వెళ్ళిపోతున్నావే. నీ కళ్ళకి మేమంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? తప్పకుండా ఓకే. మేము తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇంకో గంటలో ఈ బ్యాంక్ కనపడదు. ఏం చేస్తారయ్యా? దొమ్మిచ్చేస్తారు అంతే కదా. ఈ బ్యాంకులో కుర్చీలు, బల్లలు, పుస్తకాలు తప్ప మీకు ఇంకేం దొరకవు. నన్ను నమ్మండి, మీ డబ్బులు మీకు వస్తాయి. కాస్త సహనంగా ఉండండి ప్లీజ్. మేము డబ్బులు అడుగుతుంటే నువ్వు నీతులు చెప్తానంటాయా? మీ అందరికీ డబ్బులు అవసరం ఈ రోజే వచ్చిందా? లేదు. బ్యాంక్ చైర్మన్ గారు చచ్చిపోయారు కాబట్టి బ్యాంక్ దివాలా తీసిందనే పుకారు నమ్మి మీరందరూ ఇక్కడికి వచ్చారు. అది కేవలం పుకారు మాత్రమే. దయచేసి పుకారు నమ్మకండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. డబ్బులు పోయాయన్న బాధలో మీకు ఏదో ఒకటి చేయాలన్న కసి, కోపం ఉంటాయి. కానీ వాటిని చూపించడానికి టైం వస్తుంది. నాకు నెల రోజులు టైం ఇవ్వండి. మీ డబ్బులు మీకు వచ్చేట్టు చేస్తా. చూడు ఆఫీసర్, నువ్వు చెప్పినట్టే నెల రోజులు టైం తీసుకో. కానీ నెల రోజుల తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేమంతా వచ్చి ఇదే బ్యాంకు ముందు ఆత్మహత్య చేసుకుంటాం. గుర్తుంచుకో ఆఫీసర్. పదండి. సార్, ఇప్పుడైనా మా ప్రశ్నకు సమాధానం చెప్తారా? రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అత్తయ్య, అత్తయ్య,
ఏమి అంజలి, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మా అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? నాకంటే ఫైన్ గా ఉన్నారు. అదేంటే, నీకేమైంది? అదో పెద్ద కథలే. ఏముంటుందా మీ అక్క? ఏమి అంజలి, వీడేంటి నన్ను అలా కొత్తగా చూస్తున్నాడు? దా ఏరా, నన్ను గుర్తుపట్టలేదా? వీడెప్పుడు ఇంతే అత్తయ్య, ఇంట్లో కూడా మూడీగానే ఉంటాడు. చూడు చూడు వాడు ఎక్స్ప్రెషన్ చూడు. ఈ లోకంలో ఎందుకు పుట్టానురా బాబు అన్నట్టు. వీడిని భరించలేకే అమ్మా నాన్న నాతో పంపారు. ఒరే, నువ్వు వెళ్ళి లోపల టీవీ చూడు. అమ్మా, కాఫీ ఇవ్వు. ఒక్క నిమిషం. నో బావ కాఫీ నేనే తెస్తాను. నీకెందుకే, ప్రయాణించి సలిసిపోయింటో, నువ్వు కూర్చొని నేను తెస్తాను. నో అత్తయ్య, కాఫీ నేనే తెస్తాను. ఏంట్రా అలా ఉన్నావు? బ్యాంక్ డిపాజిటర్ల పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉందమ్మా. నిజమేరా, ఇందాక టీవీ వార్తల్లో చూశాను. పాపం, ఎంతో మంది ఆశలు కోరికలు ఈ రోజుతో చెదిరిపోయి ఉంటాయి. అమ్మా, ఒక 70 ఏళ్ల ముసలావిడ అంతెండలో నిల్చుంది. ఆవిడ చూస్తే నాకు బామ్మ గుర్తొచ్చింది. అమెరికాలో ఉన్న ఆవిడ కొడుకు నెల నెల డబ్బులు పంపించేవాడట. ఆవిడ ఖర్చులు పోను, మిగతా డబ్బులు బ్యాంకులో దాచుకునేది. దాచుకున్న డబ్బులతో ఆవిడ అంత్యక్రియలు కాశీలో గంగానది ఒడ్డును చేయించుకోవాలని ఆవిడ చివరి కోరిక. ఆ ప్రకారంగా ఆవిడ వీలునామా కూడా రాయించుకుందట. ఆవిడ నా దగ్గరకు వచ్చి, బాబు, నేను పోయిన తర్వాత అంత దూరంలో నా కొడుకు ఎలాగో రాడని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎంతో కష్టపడి మీ బ్యాంకులో నా డబ్బు దాచాను. నేను అనాథ శవంలో పోయినా పర్వాలేదు, నాకు రావాల్సిన డబ్బుతో మీ బ్యాంకు నుంచి వచ్చిన వెతవలకి శాతం పెట్టు అని ఎంతో ఆవేశంతో చెప్పింది. ఆ ఆవేశం చూస్తుంటే ఆవిడ గుండె ఎక్కడ ఆగిపోతుందని నాకు చాలా భయం వేసింది. ఆ ముసలావిడ శాపం తప్పక తగులుతుంది. డిపాజిటర్లు నా మీద చాలా నమ్మకంతో ఉన్నారు. 30 రోజుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగిస్తానని చెప్పాను. బ్యాంకు లావాదేవీల్లో చాలా మంది పెద్ద మనుషుల హస్తం ఉంది. వాళ్ళు ఎలాగైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, లేదా నన్నైనా తప్పించడానికి చూస్తారు. మీరా, నీకు భయంగా ఉందా? చచ్చా, పరిస్థితి చెప్తున్నా. తల్లులందరూ పిల్లలకు ఒకేలాగా జన్మనిస్తారు, కానీ కొందరు తల్లులు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకో తెలుసా? ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక వాళ్ళు చేసే సాహసం, త్యాగం వల్ల. నేను అదే కోరుకుంటున్నాను. ఇంతకు ముందు ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఎవడో ఒకడు అలాంటి వాళ్ళ ఆట కట్టిస్తాడనుకునేదాన్ని. ఈసారి అది నువ్వయ్యావు. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ డబ్బు సత్తా ఏమిటో దోచుకున్న వాళ్ళకి తెలియాలి. మూడ్ చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. అదేం లేదు. హాయ్ అంజలి. హాయ్ సిరి. సిరి, ఈ అమ్మాయి ఎవరు? తను మధుమిత, QTVలో న్యూస్ రిపోర్టర్. ఓకే, నా కవరేజ్కి టైం అయింది. రేపు కలుస్తాను. బాయ్. బాయ్. அதுதான் 10 ரூபாய் கூடப்பா, 10 ரூபாய் கூட, 10 ரூபாய் సార్. వణకం సార్, వాంగు సార్. కంప్యూటర్ జాతకం సార్. జరిగేది చెప్తాదే, జరగబోయేది చెప్తాదే, ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకుంటాదే. కంప్యూటరా? ఆమా. ఎక్కడుంది? ఇక్కడ సార్, ఇదే సార్ కంప్యూటరా. చూడటానికి లబ్బర్ బొమ్మలా ఉంది. ఇది కంప్యూటరా? ఆమా సార్, కంప్యూటర్ దీనిలో ఉంది. దాని లోపల కంప్యూటర్ ఉందా? ఉరకవా? ఇల్లే సార్, ఇదిదా కంప్యూటరా. ఆ బోర్డులో లింగం అని పేరు ఉంది, నీదా? ఇల్లే సార్, మా తాత పేరు మీద బిజినెస్ పెట్టాను సార్. సెంటిమెంట్. ఆమా సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ నీ సార్. పేరేంటో? ఏకలింగం సార్. ఏ ఊరు? సేలం సార్. తమిళకారియా? ఆమరా మడియా. ఏమన్నా? ఆ కంప్యూటర్ దా జాతకం చెప్తాదే, ఒక మారు వినిపోతాను సార్. నేను జాతకం, జోస్యం, గ్రహాలు, ప్రశ్న, చిలక ఇలాంటి విన్ను నమ్మను. అర్థమైందా? ఒక్కసారి వినప్ప, నీ ఫ్యూచర్ తెలుస్తాదే. ఏది పెట్టు చూద్దాం. నీకు జరగడం ఉంది. 40 రోజుల పాటు ఇంట్లో నుంచి పెట్టుకొచ్చావు, చస్తావు. ఏంటి? నాకు జలగండ ఉందా? గోదావరి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు ఈజీగా ఈతగలను. నాకు జలగండ పెట్టరా? ఈ కంప్యూటర్ తీసుకెళ్లి ఉసిరి దగ్గరలో పడి. సార్, చాలా తప్పు సార్ మీరు మాట్లాడేది. ఎన్న పేసేదే సార్. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఈ పంచభూతాలతో పెట్టుకోమాకండి సార్. వెరీ డేంజర్. అర్జెంట్ గా సాధ్యత చేయించుకోండి. విన్నదే ఎక్కువ అనుకుంటే శాంతి ఒకట లింగం. ఏకలింగం సార్. ఏదో ఒక లింగాలే. ఏమప్పా, రొంబ భయం వేస్తుండదా? చచ్చా మన డేరింగ్ అండ్ డాషింగ్. ఎందుకైనా మంచిది నీ కంప్యూటర్ చెక్ చేద్దాం టెస్ట్ చేసా. అప్పుడే 20 రూపాయలు కుడింది సార్. బోర్డు మీద 10 రూపాయలు ఉంది. ఫస్ట్ టైం మీరు విన్నందుకు 10 రూపాయ, ఇప్పుడు వింటున్నందుకు 10 రూపాయ, టోటల్ 20 రూపాయ. నీకు బాగా లెక్కలు వచ్చారా లింగం? ఏకలింగం సార్. మొదలే 20 రూపాయలు కుడింది సార్. నీకెన్నిసార్లు చెప్పాలా చుంటా? 40 రోజుల పాటు పెట్టుకొచ్చావు, చస్తావు. మోసం, జనాలు బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు.
నీ జాతకం తప్పని జనాలు నిరూపిస్తారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తాను. పోలీస్ స్టేషన్ చెప్పరా? ఒరుతులు పడితే వెండాత పెట్టి కూటుమలు కడిగి పెట్టే. ఎవరు? పోలీస్ స్టేషన్ పక్క వీధిలో ఉంది అని చెప్పుకుంటా. ఓకే చెప్తా చెప్తారా చెప్తా. అమ్మా అరే లింగం, జలగండం అంటే ఖాళీగా ఉండే బిందుతో కూడా గండం ఉండదని చెప్పలేదారా నీ కంప్యూటరు? నీ అప్ప ఏయ్ రవీనా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని? ఇలాంటి డ్రెస్సులు నాకు నచ్చవు. నీకు పెళ్ళయ్యాక నచ్చిన డ్రెస్ లేవో నీ పెళ్ళానికి కొనిపెట్టు. నువ్వేగా నా పెళ్ళానివి, మన ఇద్దరికి పెళ్ళయ్యాక నీకు బట్టలు వేసుకునే అవసరం రాదులే. నాకే కౌంటర్ ఇద్దాం అనుకుంది, దొరికిపోయింది. అరే అటు చూడండిరా. నువ్వు ఆటోలో వెళ్ళవే, ఇది రిపేర్ అయ్యేసరికి లేట్ అయ్యేట్టుంది. పర్వాలేదన్నయ్య. మనోడు బైక్ మీద గర్ల్ ఫ్రెండ్ తో జాలీగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంటాడు. పెట్రోల్ అయిపోయింది పాపం, దొరికిపోయాడు. రేయ్ నా బైక్ తీసుకెళ్ళరా, ఆ అమ్మాయి వాడిని వదిలేసి నీతో వచ్చేస్తుంది. హాయ్, ఈ అమ్మాయి నా చెల్లెలు. గర్ల్ ఫ్రెండ్ వేరే ఇంకో అమ్మాయింది. సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. పక్కన నడిచే ప్రతి ఆడది గర్ల్ ఫ్రెండ్ కాదు, అక్క, చెల్లి, అమ్మ లాంటి వదిన ఎవరైనా కావచ్చు. ఇది స్కూల్లో నేర్పరు, చూసి తెలుసుకోవాలి. ఏం చదివారు? బీటెక్ సివిల్, ఎంసీఏ, ఎంఎస్సీ బయాలజీ, ఎంబీఏ. ఇంత మంచి క్వాలిఫికేషన్స్ ఉండి కూడా మీకు ఇంకా ఉద్యోగాలు రాలేదు అంటే ఓ పని చేయండి, ఉద్యోగాల గురించి వెతకడం మానేసి సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయండి. పెట్టుబడి కావాలి సార్, అది లేకనే. పెట్టుబడి సంగతి తర్వాతయ్యా, ముందు మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఉండాలి కదా. సార్ అవన్నీ వేస్ట్ మాటలు. నిజంగా ఈ బ్యాంకులు ప్రపోజల్ చూసే లోన్లు ఇస్తున్నాయా? అలాంటివి చూసి నిరుత్సాహపడకండి. మీ దగ్గర ఏదైనా ప్రపోజల్ ఉంటే చెప్పండి, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. దిస్ ఈజ్ మై కార్డ్. సాయంత్రం ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. నాకు జాబ్ టైం అయింది, బయలుదేరా. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ. రండి కూర్చోండి. ఇట్స్ ఓకే. ఈ లిస్ట్లో రెడ్ మార్క్ చేసిన వ్యక్తుల పూర్తి వివరాలు నాకు కావాలి. అలాగే ఏర్పాటు చేస్తాను. వస్తాను. 2 అన్నా 3. ఎమ్మెల్యే గారు 8. 1 2 3 4 5 6 7 8. నాది 2. ఎమ్మెల్యే గారు మళ్ళా 8. సార్, ఆ స్పెషల్ ఆఫీసర్ అడిగే ప్రశ్నలకి మాకు చెమటలు పడుతున్నాయి. తీగ లాగుతున్నాడు, డొంకంతా కదులుతుందేమోనని భయంగా ఉంది. ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దామంటే వాడు అసలే చాలా స్ట్రిక్ట్ అంటండి. దొంగ ఉంటే నరుకుతా. లేదన్నా 3. అన్నా నీకు చమ్మా పడిందన్నా. 1 2 3 4. నేను సేపురా. ఎమ్మెల్యే గారు ఏంటానికి నీ గోళ? ఆఫీసర్ స్ట్రిక్ట్, ఆ డ్యూటీలో అది స్ట్రిక్ట్ అయితే మన డ్యూటీలో మనం కూడా స్ట్రిక్ట్. ఎవరికి గొప్ప అంట? అయినా ఈ విషయం చెప్పడానికి ఎంత దూరం వచ్చావు? లేవాడు అయ్యా.
నేనేదో టైం దొరికింది కదా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఇందులో కూర్చుంటే అది కూడా చెడగొట్టాం. సర్లే ఇంటికి వెళ్ళి తడిగొడ్డ బెడ్ మీద వేసుకుని పడుకో. అన్నా ఆ, ఇదిగో అయినా రే పంచుకునేటప్పుడు ఆఫీసర్ స్టిక్ అని వీళ్ళకి తెలియదు. ముంచుకొచ్చేటప్పటికే మేట క్లోజ్ చేయండి మన కాళ్ళ మీద పడతారు. ఆడే మూడు లేదురా, మీరు ఆడుకోండి. ఏ చక్రి, చక్రవర్తి, సిరి మీ అన్నయ్య ఎక్కడ? లోపల ఫైల్స్ మధ్య తలదొచ్చాడు. ఏ మాకు పనులు లేవా? రేపు ఆదివారం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఇంట్లో కూర్చుంటాడా? ఆ గదిలో ఉన్నాడు, చెప్తా. ఏంటిది? ఏంటా? అసలు నీకెలా కనపడుతున్నాను? అందంగానే కనపడుతున్నావు. పొగడద్దు, నాకు కోపం తగ్గదు. అసలు నీ కోపం ఎందుకు వచ్చింది? ఇంటికి వస్తానని ఎందుకు రాలేదు? ఓ మధు, మర్చిపోయా, సారీ. సారీయా?
వెళ్ళి ఆ పని చూడు. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? చక్రవర్తి, స్పెషల్ ఆఫీసర్, నారాయణ బ్యాంక్. ఓ, మార్నింగ్ ఫోన్ చేసింది మీరే కదా? అవును. సారీ సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాక్టరీ అప్పు తిరిగి చెల్లించలేను. కొంతకాలం ఆగాలి. ఎంతకాలం? ఎంతకాలం అంటే ఇంకో 4-5 ఏళ్ళైనా పట్టచ్చు. మీరు లోన్ తీసుకుని ఇప్పటికి 5 సంవత్సరాలైంది. ఇప్పటికీ ₹1 కట్టలేదు. మీకు ఇంకా టైం ఇవ్వడం కుదరదు. 2 నెలలలోపు మీ అప్పులు మొత్తం క్లియర్ చేయాలి. చేయకపోతే మీ ఫ్యాక్టరీ వేలం వేయబడుతుంది. అప్పుడు మీరే తిరిగి కొనుక్కోవచ్చు. ఆలోచించుకోండి. మూవ్. ఎవరు కావాలి సార్? మల్లేశం గారు ఉన్నారా? మీరెవరు సార్? చక్రవర్తి, రికవరీ ఆఫీసర్, నారాయణ బ్యాంక్. ఒక్క నిమిషం సార్. ఏంట్రా? రేపు రమ్మని మాట్లాడదాం. సార్ రేపు రమ్మన్నారు సార్. మల్లేశం ఎక్కడున్నాడు? పై గదిలో ఉన్నారండి. అమ్మగారు కూడా పైన ఉన్నారా? లేదండి, అమెరికా వెళ్ళారు. ఎవర్రా నువ్వు? జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరు మీరు? చక్రవర్తి, రికవరీ టాస్క్ ఫోర్స్, నారాయణ బ్యాంక్. రేపు రమ్మని చెప్పాగా. అడుక్కోవడానికి వచ్చాననుకున్నావా? ఎప్పుడు కడతావు? ఏంటి? డబ్బులు నా దగ్గర లేవు. లేవంటే తిరిగి వెళ్ళిపోయే టైప్ కాదు. ఏం చేస్తావు? కోర్టులో చూసుకుందాం. ప్రతి దానికి కోర్టు. బ్యాంకులో అప్పు తీసుకుని వ్యాపారం చేసి కోట్లు సంపాదించావు. కొడుకుని అమెరికాలో, కూతుర్ని ఆస్ట్రేలియాలో చదివిస్తున్నావు. ఇవన్నీ కోర్టులు అడిగి చేస్తున్నావా? అప్పు తీసుకున్నప్పుడు అక్కర్లేని కోర్టు అది తిరిగి చెల్లించేటప్పుడు కావాల్సి వచ్చిందా? లేక మనల్ని ఎవడేం చేయగలడనే ధైర్యమా? ఇట్రా, అర్జుడు. నువ్వు దోచుకున్న డబ్బు ఆ జనాల కష్టార్జిత. జనాల సొమ్ము దోచుకోవడాన్ని ఏ కోర్టు సమర్థించదు. నేనెక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటా. వాళ్ళు ఎక్కడుంటే అదే కోర్టు. నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు తిరిగి కట్టావా? ఓకే. లేకపోతే నువ్వు ఆ రోడ్డు మీద ఉంటావు. ఆ జనాలు నీ ఇంట్లో ఉంటారు. హలో, అన్నా, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ అన్నా. నీకు మినిస్టర్ వచ్చింది. ఈ దండలు వేస్ట్ కాలేదయ్యా. నా అంచనా కరెక్ట్ అయింది. ఎన్నాళ్ళు నాలాంటి వాడు క్యాబినెట్ లో లేకే ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిపోయింది అనుకో. ఇప్పుడు నువ్వు మంత్రి అయ్యావు కదన్నా, క్యాబినెట్ కి అందం వచ్చేసింది. అభివృద్ధి అభివృద్ధి, పండగే పండగ. తప్పకుండా ఉండండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ప్రతిపక్ష వాళ్ళ దృష్టి, వాళ్ళతో ఏం ప్రమాదం లేదు. సొంత పార్టీ వాళ్ళ దిష్టి అది కరెక్టే. అన్ని పోయి ఏ పార్టీ అధికారంలో ఉంటే
ఆ పార్టీలో మా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అంటే మా ఆవిడ పెద్దగా చదువుకోలేదు కానీ రాజకీయాల్లో మాత్రం మంచి దిట్ట. ఏమయ్యా, నేను మంత్రిని అయిన తర్వాత మా ఆవిడతో మొదటి ఫోటో బ్రహ్మాండంగా తీయాలి. బ్యాంక్ ఆఫీసర్ వచ్చాడన్నా. ఎవరా? బ్యాంక్ ఆఫీసర్ అన్నా. ఎక్కడరా? గుమ్మలో ఉన్నాడన్నా. ఏదో బ్యాంక్ ఆఫీసర్ అంటే రిటైర్మెంట్ దగ్గర ఉన్న ముసలోడు అనుకున్నానే. రోడు యూత్ యూత్ అప్పుడే నీకు ఈ శుభవార్త తెలియటం, నన్ను కంగ్రాచులేషన్ చేయడానికి రావటం. థ్యాంక్స్ అయ్యా. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరు కావా? నేను అసలే పబ్లిక్ మనిషిని, నాకు పర్సనల్ ఏముంటుంది చెప్పు. పర్లేదు చెప్పు. మ్యాటర్ పబ్లిక్ది, అందుకే పర్సనల్ గా మాట్లాడదాం అంటున్నా. అర్థమైంది అనుకుంటాను. అదిగో నువ్వు అందరికి ఫోన్లు చేసి రేపు మహిళా మనులు అందరినీ అత్యధిక సంఖ్య మీద మన ప్రమాణ స్వీకారానికి వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. వెళ్ళు, అందరికి ఫోన్లు చేయి. ఎల్లవయ్యా, ఇప్పుడే కదా తీసుకున్నాను, ప్రమాణ స్వీకారం చేయలేదు. పదండి. కూర్చో. థ్యాంక్స్. మొత్తానికి అందరికి వార్నింగ్ ఇచ్చి ఫైనల్ గా నాకు పాఠం చెప్పడానికి వచ్చావు. పంతులు చెప్పిన పాఠాన్ని వినాల్సి వస్తానే చిన్నప్పుడు పాఠశాలకే వెళ్ళలేదయ్యా. కానీ ఇక్కడ నీకు చిన్న పెట్టకది చెప్పాలి. నువ్వు యూత్, నీ చేతిలో ఉంది ఒక పవర్ఫుల్ రాజదూత్, నీ ముందుంది క్లీన్ గా ఉన్న నేషనల్ హైవే రూటు. సరే యూత్ కదా అని సర్రని వెళ్తున్నావు అనుకో, స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఏం చేస్తా? అందరితో పాటుగానే నువ్వు కూడా స్లో అయ్యి వెళ్తావు కదా. అట్లాగే నువ్వు నీ ఉద్యోగంలో క్లీన్ అండ్ గ్రీన్ కదా అని స్పీడ్గా వెళ్ళావనుకో, నాలాంటి స్పీడ్ బ్రేకర్లు అడ్డొస్తాయి. చచ్చినట్టు అందరిలాగా స్లో అయ్యి నువ్వు కూడా మళ్ళా వెళ్ళాలి. ఇది ఒక ఆఫీసర్కి ఒక రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న రిలేషన్షిప్. అయ్యా, కానీ నేను చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు విన్నాను, ఇప్పుడు వినాల్సిన అవసరం లేదు. యూత్ యూత్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్కడ చెప్తే మీకు ఎట్ట అర్థమవుతుంది? చెప్పే పద్ధతిలో చెప్తే అర్థమవుతుంది. సరే కానీ కోర్టులో చూసుకున్నాం. కోర్టులో చూసుకోవడానికి మీరు తనఖా పెట్టినవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్స్. మేము ఆ సర్వే నెంబర్లు వెతుక్కుంటూ వెళితే మీరు జైలుకి వెళ్తారు. అప్పుడు జైల్లో హాయిగా హరికథలు చెప్పుకోవచ్చు. ఇష్టమేనా? చాలా ఇష్టం అయ్యా. ఎందుకంటే జైలు రాజకీయాల నుంచే రాష్ట్ర నాయకుడు అంత ఎత్తుగా ఎదిగా కాబట్టి జైలు కథలు నాకు వద్దు నాన్న. ఆ గౌరవంతోనే మీతో ఇంతసేపు మాట్లాడాను. డబ్బులు తిరిగి కట్టేస్తే ఈ విషయం ఇంతటితో మర్చిపోవచ్చు. అబ్బచ్చా, బాలే చెప్పావయ్యా. ఒకవేళ కట్టలేదు ఏంటి? ఒక్కసారి అలా బయటకు చూడు. వీళ్ళని తీసుకొచ్చావుడే. వీళ్ళంతా నారాయణ కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లు అయ్యా. అవును, వాళ్ళే. ఆ జనాలు నీకు 4 రోజులు టైం ఇస్తున్నారు. ఈ లోపల నువ్వు డబ్బులు కట్టావా సరే, లేకపోతే వాళ్ళ సత్తా చూపిస్తారు. ఆ తర్వాత నీ పని నారాయణ నారాయణ. అరే ఆగు, నీకు బుద్ధి ఉందా? కళ్ళు కనపట్లేదా? బుద్ధి అయితే డౌటే, కళ్ళకేమైంది? బానే ఉంది. ఏంటి ప్రాబ్లం? ఒరేయ్, ఒక్కసారి నా బట్టల కేసు చూడరా. జీవితంలో మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఏంటి ఈ వయసులో ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? నువ్వే ఈ వయసులో ఇంటర్వ్యూకి వెళ్తుంటే నాలాంటి యంగ్ చాప్ ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలి బాబాయ్? షటప్. ఏం వెటగారమా? నువ్వు చేసిన పనికి ఈ బట్టలతో ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళను రా? బట్టలు ఇప్పేసాలు ఏంటి? పందెత్తనం ఆటోగ్రాఫ్ కావాలా? ఇదేంటి కత్తీసావు? వేరే పని నీకేమవుతాడు? రేయ్ అరవకు, మర్యాదగా నీ బట్టలు ఇప్పాయి. తీసానా? తీసేయ్. అలాగే. ఒరే లింగం, నీ కంప్యూటర్ నా చేత బట్టలు కూడా ఇప్పించిందిరా.
నమస్తే ఆఫీసర్ సాబ్. అన్న చాలా బాధపడుతున్నాడు. ఎవరు మీ అన్న? ఎమ్మెల్యే పున్నారావు సాబ్. బాధ ఎక్కువై నిద్ర పట్టకపోతే మందు కొట్టి పడుకోమని చెప్పు. నువ్వు అట్ట మాట్లాడకూడదన్నా, తప్పన్నా. ఎమ్మెల్యే సాబ్ చాలా మంచోడు. నీకేం కావాలో అడుగు, అన్నీ చేసి పెడతాడు. నిజమన్నా? మీ అన్నే పెద్ద 420. నాకేం చేస్తాడు చెప్పు. నేనెవరో తెలుసా? స్పెషల్ రికవరీ ఆఫీసర్నే. కంప్లైంట్ ఇచ్చాననుకో, నిన్ను మీ అన్నని కలిపి మూసేస్తారు. అన్నా, ఇందాక మా వాడేదో మజాకులో గుద్దాడు. నిజంగా గుద్దాడనుకో పైకి పోతావు. సార్, నా పేరు చక్రవర్తి. నా పేరు బెనర్జీ. అయితే ఏంటంట? నేను ఆ సోదంతా ఆపి అసలు విషయం ఏంటో చెప్పు. రికవరీ ఆఫీసర్, నారాయణ బ్యాంక్. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? ఎమ్మెల్యే పున్నారావు గారి మీద కంప్లైంట్ చేయడానికి. ఎమ్మెల్యే పున్నారావు గారి మీద? అవును. ఏమని కంప్లైంట్ చేస్తారు? బ్యాంకుకు సంబంధించిన ఆధారాలను తారుమారు చేయనందుకు తన మనుషులతో నన్ను చంపించడానికి ప్రయత్నించాడు అని కంప్లైంట్ రాసుకోండి. చూడు, ఎమ్మెల్యే గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచి మనిషి. పైగా ఆయన కాబోయే మంత్రి. ఎమ్మెల్యే గారు అంత మంచివారా? చాలా. ఆయనకి శత్రువులు ఎవరో ఉండరు. ఉంటే ఉండనెవరో. హలో, సిఐ, నేను ఎమ్మెల్యేని మారుతున్నా. నమస్తే మినిస్టర్ గారు. ప్రమాణ స్వీకారం చేయనివయ్యా. ఏదో నా అభిమానంలేండి, చెప్పండి. నీ ఎదురుకుండా కూర్చున్నాడే, ఆడు బ్యాంక్ స్పెషల్ ఆఫీసర్. ఆడికి కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంది. ఒక్కసారి ఆయన బయటికి పంపించు. ఆడి సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. నేను చెప్తాను సార్. ఓకే, నా వల్ల కాకపోతే మీరు చెప్పినట్టే చేస్తాను. చూడండి మిస్టర్ చక్రవర్తి, ఇంత చిన్న విషయానికి కేసు దేనికి? మీకేం కావాలో చెప్పండి, నేను మాట్లాడతాను. పవర్ మన చేతిలో ఉంది కదా అని ఈరోజు మనం పోజు కొడితే రేపు ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే చేస్తారు. సలహాల కోసం రాలేదు. కేసు రాసుకుంటావా లేదా? ఇంత చెప్పా కూడా కేసు ఎలా బుక్ చేసావా అని ఎమ్మెల్యే గారు నన్ను అడిగితే, మీకు జీతం ఎమ్మెల్యే ఇస్తున్నాడా, గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్. మరి మీరు ఎమ్మెల్యే పాలేరులాగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ ఆఫీసర్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీలాంటి వాడికి రెస్పెక్ట్ ఎందుకు? ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఇంట్లో చెప్పులు మోసుకొని బతుకు. అరవకు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చట్టం అంటే రెస్పెక్ట్ కాబట్టి నీలాంటి వాడితో ఇంతసేపు మాట్లాడాను. ఒక్కసారి ఆ డ్రెస్ ఇప్పి బయటికి వెళ్ళి చూడు, నీ పరిస్థితి ఎలా ఉంటుందో. Hey!
ఇప్పి కాలర్ వెనక్కిలాగి చెయ్యెత్తానంటే నలుగురిని కొట్టే సత్తా నాలో ఉంది. ఇప్పుడు కేసు ఏం రాసుకుంటావో రాసుకో. హలో, ఎమ్మెల్యే గారు ఉన్నారా? నీ పేరేంటి? చక్రవర్తి. అన్నా, చక్రవర్తి. చెప్పు. నమస్తే ఎమ్మెల్యే గారు. చెప్పయా, నష్టపెట్టుకో. మినిస్టర్ అవుతున్నా ఇంకా పాత అలవాట్లు పోలేదు మీకు. మేము ఉద్యోగంలో చేరినప్పుడే టై కడితే ఏం చేయాలో, టై విప్పితే ఏం చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు అనుకుంటా. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నాలుగు గోడల మధ్య తేల్చుకుంటేనే మంచిది. రోడ్డెక్కితే నష్టం మీకే. మా ఇంటికి రండి, మనసిప్పి మాట్లాడుకుందాం. ఉంటాను. హలో హలో, బచ్చా చక్రవర్తి గారు రా. ఆడి ఇంటికి రమ్మని ఇన్విటేషను. ఎందుకు రమ్మంటున్నాడన్నా? సెక్యూరిటీ లేకుండానే 20 కోట్లు అప్పిస్తాడంట. సంతులు పట్టుకెళ్ళు, మోసుకొచ్చుకుంది. కానీ ఆల్రెడీ తెలియదు అట్లాంటి. అరే అట్టలో బచ్చా కానీ భయపెట్టరంటారా అంటే చిత్తుగా తన్నులు తిని వచ్చారు. పైగా మాట్లాడుతున్నారు. ఆడొకడు యాదవ నలుగురు కొట్టేసరికి పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. కాబోయే మంత్రి నన్ను కూడా చూడకుండా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. యూత్ పదండి, ఏమంటాడో ఏందో. చెప్పయ్యా తమ్ముడు, ఎంత కావాలి? 15 కోట్లు. అంత అమౌంట్ అయితే బ్యాంకే కట్టేవని నీకెందుకు ఇస్తానే? మీకెవరన్నా 10 లక్షలు అప్పు పడ్డారనుకోండి, ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తామయ్యా, ఏదో కాస్త నయానో భయానో చెబుతాం. అన్నాడు అనుకో, కాలో చెయ్యో ఎరగొట్టి వసూలు చేసుకుంటాం. నేను అదే చేస్తే ప్రాణం వేస్తా. నువ్వేదో ఫోన్ చేయంగానే నేను నీ ఇంటికి వచ్చాను కదా అని సులకనగా తీసుకుంటున్నావా? ఏం లేదయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చి తీసుకున్నావు అనుకో, లంచం తీసుకున్నావు అంటారు. నేను నీ ఇంటికి వచ్చి ఇచ్చేలేననుకో, బహుమతి ఇచ్చాను అనుకుంటారు. అందుకే వచ్చా. ఇను, ఎట్లాంటి స్కాములు నేను ఇన్ని చేశానయ్యా. ఎన్ని ఎంక్వైరీ కమిషన్లు ఫేస్ చేశాను. నీకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళే నన్ను ఎంక్వైరీ చేసి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను. ఆఫ్టర్ ఆల్ ఒక రికవరీ ఆఫీసర్ నువ్వు ఎంత ఏళ్ళ ముందు నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వటం, నేను బెదిరిపోవటం తప్పు కదా. ఇంకెప్పుడు చేయాలి, బాగుండదు. నవ్వుతావు నవ్వుతావు, యూత్ యూత్. ఇప్పుడు నువ్వు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్పనా? ఈ క్షణంలో నేను ఇక్కడ నారాయణ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒకటి ఉండాలి, ఏమైందంటే అని జనం గొప్పలు పెట్టే చేయగలరు. అప్పుడు నువ్వు ఎవరి దగ్గర రికవర్ చేస్తావు? ఎవరిని రికవర్ చేస్తావయ్యా? ఆ విషయం సరే కానీ అసలైన పై వర్గాల్లో నీకు ఎవడన్నా ఉన్నాడా? మరి ఎవరిని చూసుకున్నాయా ఈ దూకుడు? పబ్లిక్. ఆ రిపబ్లిక్ డే నుంచి ఉన్నారు ఈ పబ్లిక్. డబ్బు అలదే, నేను వాడుకున్నా. కానీ జనానికి పంచా అంట. మరి ఏంటి అన్యాయం? అడిగే సత్తా ఎవరికన్నా ఉందా? లేదు. ఎందుకని? అలా డబ్బు ఏమైనా నా జేబులో దాచుకున్నారా? లేదు. నారాయణ నారాయణ కోఆపరేటివ్ బ్యాంకులో దాచుకున్నారు. బ్యాంకు వాళ్ళు బోర్డు తిప్పేశారు. పాపం జనానికి సమాధానం చెప్పలేక ఆ చైర్మన్ ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. ఇప్పుడు జరగబోయే బ్యాలెన్స్ సీన్ ఏంటో చెప్పనా? పాపం పబ్లిక్ కాకులాగా అరుస్తూనే ఉంటారు. అందులో కొందరికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఈ టెన్షన్లో గుండెకి ఎక్కడ చేస్తామో, బతుకుంటే బలు సాగు తిని బతకచ్చులే అనుకుని కూల్ అయిపోతారు. కొంతకాలానికి మ్యాటర్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. మరి ఇదే విజన్ 2000 సెల్లర్ అంటే. అంత ఆలోచిస్తావు ఎందుకయ్యా? నీకు ఎంత కావాలో అంత తీసుకోవయ్యా. పోనీ వద్దంటావు, ఇంకా నా జోలికి రాబోక, ఇంకా మ్యాటర్ మర్చిపో అన్నట్టు. ఇంకో మాట, నువ్వు ఆ రికార్డ్స్ ఏం చేస్తావో నాకు అనవసరం. నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అమౌంట్ చెప్పు, పంపిస్తా. లేదంటావు అర్ధాయుష్గాడి అయిపోతావు. ఎమ్మెల్యే గారు, ఎస్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు నా ముందు మాట్లాడినట్టు పబ్లిక్ ముందు కూడా మాట్లాడగలరా? సీఎం కూడా ఫేస్ టు ఫేస్ చెప్తా. అక్కడి దాకా ఎందుకు సార్? మీరా? వెళ్ళే ముందు మాట్లాడండి. ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్లే కదా, వీళ్ళేం చేయగలరు? పేపర్లో రాయడం తప్ప. షాక్ అయ్యావా ఎమ్మెల్యే? నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయింది. షాక?
ప్రెస్ వాళ్ళని చూసా ఈ మాత్రం దానికి నేను షాక్ అయిపోతే మంత్రినట్టు అవుతానయ్యా. ఏవా బాగా పడాను కదా. వీళ్ళని కొత్త ఏమో, నాకు వీళ్ళంతా పాతే. సాయంకాలం నేను ప్రెస్ మీట్ పెట్టాననుకో మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఏం లేదయ్యా, ఏదో చిన్న విషయంలో నేను ఈయనతో పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చానన్నమాట. తమ్ముడు సాయంకాలం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. అలాగే అన్న. వస్తానయ్యా. ఈడేంటి ఇంటి ముందు కొంపటెట్టాడు? ఛే, అయినా మనకి జలగండం కదా, నిప్పుగండం లేదే. తమ్ముడు, అవును తమ్ముడు, మా నాన్న ఏమన్నా మీ ఇంటి పక్క ఉండేవాడా? లేదే. పోనీ మీ నాన్న ఏమన్నా మా ఇంటి పక్క ఉండేవాడా? లేదే. మరి తమ్ముడు అని ఎందుకు పిలిచావు? ఏదో ప్రేమగా పిలిచాను తమ్ముడు. నో, ఈ జీవితంలో ప్రేమకు చోట్లేదు. మ్యాటర్ అంటే చెప్పు. పొద్దున్న నుంచి నీళ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పొచ్చాయి తమ్ముడు, కొంచెం నీళ్లు కొట్టు తమ్ముడు. ప్రేమకు చోట్లేదు కానీ సెంటిమెంట్ కింద చోటు ఉంది. చెప్పు, ఎన్ని బిందులు కొట్టాలో? ఈ 2 బిందులు కొట్టు తమ్ముడు. ఇంట్లో చిన్న కుండు ఉంది, ఓకే. తీసుకొస్తాను. తొందర తీసుకోరా, నాకు టైం లేదు. అలాగే. ఇప్పుడు చూసుకో. ఏంటిది? చిన్న కొండ. దీన్ని నింపాలంటే గండిపేట చెరువు గండి కొట్టాలి. తమ్ముడు, దీని నిండా ఉంటేనే మా ఆయన స్నానం చేస్తాడు. ఏంటి? ఈ నీళ్లతో మీ ఆయన స్నానం చేస్తాడా? సిటీలో నీళ్ళు లేక జనాలు వారంకోసారి కాకి స్నానం చేస్తుంటే మీ ఆయన ఏనుగు స్నానం చేస్తాడా? ఈ విషయం నారా చంద్రబాబు తెలిస్తే మీ ఇద్దరు బొక్కలు వేస్తాడు. మా ఆయన నిద్రలు వేస్తాడు. త్వరగా కొట్టు తమ్ముడు. ఏ, మీ ఆయన ఏమైనా పెద్ద పిస్తారా? రాయ్ ఎవరాడు? అటు కాదురా ఇటు. ఏరా బలిసిందా? రాయ్ నేనెవరో తెలుసా నీకు? చూస్తానే తెలుస్తుందిలే, బాగా బలిసిన ఊరు పందిలాగా ఉన్నావు. తమ్ముడు, మా ఆయన కోపం వచ్చేసింది, తొందరగా పారిపో. నాకు నీటిగానే ఉన్నట్టు వీడికి నిప్పుగానే ఉందనుకుంటా. ఫేస్ ఫినిష్. అయ్యో, ఏదో సచ్చాడు, నా భర్త నిప్పులో తోసేశాడు. ఇప్పటిదాకా తమ్ముడంది, అప్పుడే ఏదో అయిపోయినా పతిభక్తి. మిమ్మల్ని నిప్పులో తోసేసిన వెధవని వదలొద్దండి, చంపేయండి. కంప్యూటర్ తగలయ్యా, ఇలా తగ్గుతున్నాడు నాకు గంటలు. నేడే కేబినెట్ విస్తరణ, మరో 4 స్థానం, 2 ఉద్వాసన. బ్యాంక్ అధికారిని బెదిరించిన కాబోయే మంత్రి. రాష్ట్ర మంత్రివర్గంలో నేడు ప్రమాణ స్వీకారం చేయబోయే ఎమ్మెల్యే పున్నారావు నారాయణ బ్యాంక్ స్పెషల్ రికవరీ ఆఫీసర్ చక్రవర్తి డబ్బులు కట్టమని అడిగితే బ్యాంకు లేపేస్తా, రికార్డులు తగలబెడతా అని బెదిరించి మీడియాకి దొరికిపోయారు. మంత్రి పున్నారావు గారు జిందాబాద్, 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 మంత్రి పున్నారావు గారు. నమస్కారం మంత్రి గారు. నమస్కారం అయ్యా. బాగున్నా? బాగానే ఉన్నానండి. మీరు మంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మంత్రి పున్నారావు గారు జిందాబాద్, మంత్రి పున్నారావు గారు. అందరికి నమస్కారం. నమస్కారం. హలో, సార్ అది కాదు సార్, ఇప్పుడు అది కాదు సార్, పేపర్లో లేదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. డిఫరెంట్ డాకుడు తీస్తాయి. రండ్రా. నీ ఉద్యోగం నువ్వు చేసుకోకుండా రాజకీయాల్లో ఏలు పెడతావా? కిందసారి నీ కొంపకొచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళ విషయంలో ఏదో కుర్ర చేష్టంలే యూత్ కదా అని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశా. కానీ నువ్వు ఇంత బూతు పని చేస్తావు అనుకోలేదు. నా పొలిటికల్ కెరీర్ కే ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? పిలవరా, పిలువు. ప్రశ్నే కాదు, వాళ్ళని కూడా పిలువు, రికార్డ్ చేసుకోమను. ఏ పబ్లిక్ లో అయితే నువ్వు నన్ను ఎంతమంది చేసావో అదే పబ్లిక్ తో నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిస్తా. నాకు జరిగిన నష్టాన్ని నీతోనే పూడుస్తా.
నేను వినపడనరా, కనపడతా. పొద్దున్నే కలిసాం కదా, అంతలోనే విరహమా? విరహమా పాడా? సాయంత్రం ఎమ్మెల్యే పున్నారావు తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాడు. సర్లే, అవన్నీ మనకెందుకు, ఏదో చేసాం, అయిపోయింది. ఈ క్రెడిట్ అంతా నీది కదా? ఇంత మంచి టైంలో ఈ మాటలన్నీ అవసరమా చెప్పు? అంటే తప్పు నాదేనంటావు? నాదే అని ఒప్పేసుకుంటున్నాను. జాబిలి వచ్చింది ఈ వేళ, పండు వెన్నెల తెచ్చింది ఈ వేళ, నిండు జాబిలి వచ్చింది ఈ వేళ, పండు వెన్నెల తెచ్చింది ఈ వేళ. మనకు మంచి తరుణం ఇక మించ నీకు సమయం, చవి చూడని ఈ సుఖం. నిండు జాబిలి వచ్చింది ఈ వేళ, పండు వెన్నెల తెచ్చింది ఈ వేళ. నింగిలోని చుక్కలే నిన్ను నన్ను మెచ్చగా, మనమే ఇక ఏకమై తొలి ప్రేమకు సాక్ష్యమై, మురిపాలి లోకమై సరదాలి ప్రాణమై, ఒకటైన హాయిలో ఎన్ని తీపి ముత్తులో, శృంగార బాణాలు సంధించనా నేను నీలైన ప్రాయాలపై, తిని గంధాల అందాలపై. నిండు జాబిలి వచ్చింది ఈ వేళ, పండు వెన్నెల తెచ్చింది ఈ వేళ. చందమామ చింతన అందమంత గెల్లనా, సరదాలకు సుందర తమ కిందకు తొందర, సమయానికి జంటగా తగు సేవలు చేయనా, కొంటి విషమేలరా, కొడి కొసరేలరా, కొంగు ముళ్ళు జారని కుర్రైడు ఆడలో, ఈడు అల్లాడిపోని కల, నిండు జాబిలి వచ్చింది ఈ వేళ, పండు వెన్నెల తెచ్చింది ఈ వేళ, మై మరచే హాయిని మన కోసం పంచగా, ఈ తీయని రేయిని మన సొంతం చేయగా, మనకు మంచి తరుణం ఇక మించ నీకు సమయం, చవి చూడని ఈ సుఖం.
ఎంత కాలానికి నీకు టైం దొరికింది బావా? ఇప్పుడు కూడా నాకు టైం లేదు. నీకు మాట ఇచ్చాను కాబట్టి తీసుకొచ్చాను. అంతేనా బావా? నా మీద నీకు ప్రేమే లేదా? అదేం మాట అంజలి? ఒక నిమిషం. హలో, చెప్పు మధు. ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఏంటి మీ ఆఫీస్ ని డాబాలోకి మార్చారా? ఈ మ్యాటర్ నీకెలా లీక్ అయింది? నువ్వు చెప్పకపోయినా అత్తయ్య ఎందుగా చెప్పడానికి. ఓకే, రేపు డాడీ దుబాయ్ నుంచి వస్తున్నారు. మీరంతా మా ఇంటికి రావాలి. అదేం లేదు మధు, తను ఎల్లుండి ఢిల్లీ వెళ్ళిపోతుంది. అందుకే ఓకే, తప్పుడు చూసుకోవచ్చు కదా. సారీ సార్, చూసుకోలేదు సార్. సార్ మీరు చక్రవర్తి కదా? నేను మీకోసం వెతుకుతున్నా సార్. మీరెవరో నాకు తెలియదే. అయినా మీరు నాకు తెలుసు సార్. సార్ పదండి సార్, ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. పర్లేదు, ఇక్కడే చెప్పు. ఇక్కడ వద్దు సార్, నేను పోలీసులో హిట్ లిస్ట్ లో ఉన్నాను సార్. వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు సార్. సార్ మీకు బ్యాంక్ కుంభకోణం గురించి ఒక రహస్యం చెప్పాలి సార్. బ్యాంక్ గురించా? సార్ ఆ వివరాలన్నీ మీకు చెప్తాను, మీరు నాతో రండి సార్. సార్ పోలీసులు వచ్చేసారు సార్. ఎక్కడికి చెప్తాను నేనే. రా, పోలీసులు వచ్చేస్తారు, రావయ్యా. నీళ్ళు తాక్కో. నీళ్ళెందుకు బారబోసినావు? ఈ నీళ్ళ వల్లే మలేరియా, పైలేరియా, జింగు, బింగు, డింగు, పంగు, చంగు అని చెప్పేసి ఇలా జబ్బులు వచ్చేస్తారే. నువ్వు కూడా తాగద్దు, తినేసి సైలెంట్కి వెళ్ళిపో. ఇదిగో బాబు, ఎటా ఏం కావాలి సార్? 1 చికెన్ బిర్యానీ. వాటర్ వద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి వాటర్ ఇవ్వద్దు, వెళ్ళిపో. అలాగే సార్. తిను, ఎంతైనా తిను, నీ ఇష్టం. అది ఎయ్. నీళ్ళు దారా. ఏయ్, ఇప్పుడే కదరా చిలక్క చెప్పినట్టు చెప్పాను నీళ్ళు తాగదరా అని. నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదురా. వీడు ఎక్కిలితో పోయినట్టున్నాడు. ఇప్పుడు తాగు. నేను తాగే నీళ్ళలో ఊరుతావురా. అన్నా, దాసన్నా, నువ్వా? ఎరా, ఇప్పటిదాకా గుర్తుపట్టలేదా? లేదన్నా, ఈ మధ్య నా టైం బాగాలేదు. ఇప్పుడెట్లా గుర్తుపట్టినవరా? నీ ఉంగరం చూసి గుర్తుపెట్టానన్నా. ఏంటన్నా, జైల్లో ఫుడ్ పడలేదా? బాడీ చిక్కింది. అవన్నీ తర్వాత నా సీసాలో ఎందుకు ఉంచినావు బే? ఏం చెప్పటన్నా, నా టైం బాగాలేదు. నాకు జలగండ ఉంది, వాటర్ చూస్తే చాలు వణుకు. అయితే నా నీళ్ళేం చేసినాయిరా? ఏ నీళ్ళైనా ఒకటే అన్నా, నీ పొట్ట మీద ఒట్టు. ఈ చెయ్యెత్తినాక దించేది లేదు, ఒక్క గుద్దైన తిను. కప్పటిదానిక నా కోపం చల్లారదు. అన్నా, ఇక్కడ వాస్తు బాగాలేదు, అక్కడ కొట్టుకుందా అన్న. రానా, అలాగే ఉండనా, అలాగే ఉండు, అదే స్టైల్. రారా, రా, తమ్ము తీసుకోండి.
నన్నే కొడతావురా? నిన్ను నిన్ను ఇప్పుడే కాల్చి పారేస్తాను. రామితే గన్నెత్తుతావురా? నేను ఎవరో ఎరకనా నీకు? ఏంటో ఎస్ఐ గారు గన్ తీసాడు. ఇద్దరు ఎవరో ఒకడు మిగులుతాడు, వేసుకోండి. నేను చెబుతూనే ఉన్నా, నేను వినపడ్ను కనపడతాను అని. ఇట్లా తప్పట్లు కొట్టి పిలవడం నా దగ్గర ఉండవు తమ్ముడు. మొదటిసారి నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు, నాన్న నువ్వు అసలే యూత్, దూకుడొద్దు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అన్నా. రెండోసారి నేను నీ ఇంటికి వచ్చి ఎంత కావాలో తీసుకో అన్నా. మూడోసారి మళ్ళీ నేను నీ ఇంటికి వచ్చి నాకు జరిగిన నష్టాన్ని నీతోనే పూడుస్తాను అన్నా. పూడుస్తానన్నా, పూడుస్తా. ఆడు యూతేరా. ఆడెవడో కామ్రేడ్ వినోద్. కామ్రేడ్ వినోద్ గాడు. ఆడి మీద 5 లక్షల రివార్డు కూడా ఉంది. అన్నా నన్ను కాపాడవే అన్నాడు. తమ్ముడు ఇలా చెయ్యి అన్నా. సరిగ్గా అలాగే చేశాడు. కానీ ఆడు నీ దగ్గరికి వచ్చి నేను సీక్రెట్ లీక్ చేస్తా అన్నాడు. నువ్వేం చేశావు? ఆడు సీక్రెట్ లీక్ చేస్తాడు కదా అని ఆడు సేవ్ చేద్దామని బొజాన్ వేసుకుని పబ్లిక్ లో పరిగెత్తావు. మధ్యలో ఆడు చచ్చాడు. కానీ ఆ పబ్లిక్ పబ్లిక్ అంటుంటావే నువ్వెప్పుడు? ఆ పబ్లిక్ లో నువ్వు ఉగ్రవాది అయిపోయావు. ఇదేరా యూత్ విజన్ 2000 చిల్లరంటే. ఏది ఏమైనా నువ్వు బతుకుంటే నాకు ఉపయోగపడవలే. నువ్వు చస్తే కానీ నేను మంత్రిని అవును. సారీ యూత్, పాలిటిక్స్. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి పాలిటిక్స్ లో చట్టం నువ్వు కట్టుకున్న పెళ్ళం కాదు. కానీ నేను అభిమన్యు టైపులే. అమ్మ కడుపులో ఉండగానే చట్టం గురించి ఈనేసా. ఇదిగో యూత్, ఈ మధ్యన పోలీసు వాళ్ళు మంచి కథలు చెబుతున్నారయ్యా. ఇదిగో సర్కిల్ ఒక కథ చెప్పయ్యా. ఏముంది సార్, కామ్రేడ్ అనబడే ఈ చక్రవర్తి అప్రూవర్ గా మారి ఆయుధాలు డంప్ చేసిన ప్లేస్ చూపిస్తాడు. వీడి మాటలు నమ్మి ఫారెస్ట్ తీసుకెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నా రివాల్వర్ లాక్కుని ఎస్ఐని కాల్చాడు. నేను వెంటనే ఎస్ఐ రివాల్వర్ తీసుకుని వీడు కాల్చేశాను. వీడు చచ్చాడు అంతే. ఇదిగో యూత్, నువ్వు వినే ఉంటావుగా, చట్టానికి కళ్ళు లేవు చెవులు మాత్రమే ఉండును అని. ఇదిగో ఈ కథలు దానిపైన చేసుబాద్ది. ఆ కథ తర్వాత కానీ 15 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు? విన్నావుగా, రేపు సెటిల్ చేసి